పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా పీఓకే పాకిస్తాన్లలో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. 9 ప్రాంతాల్లో భారత బలగాలు చేపట్టిన ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. దీన్ని సహించలేని దాయాది దేశం పాక్ వక్రబుద్ధితో భారత్పై దాడి చేస్తుంది. దాదాపు 15 నగరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ మిస్సైల్ దాడి చేసింది. అయితే భారత ఆర్మీ ఆ డ్రోన్ మిస్సైల్ ను సమర్థవంతంగా ఎదుర్కొని నిర్వీర్యం చేసింది. ఇక పాక్కు బుద్ధి చెప్పడానికి రంగంలోకి దిగిన భారత నావికా దళం ఆ దేశానికి కీలకమైన కరాచీ పోర్టును పూర్తిగా నేలమట్టం చేసింది. కరాచీ పోర్టుతో పాటు పాక్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. పాకిస్తాన్లో దీపావళి అనే క్యాప్షన్ తో ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనికి స్పందిస్తున్న నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అని ఒకరు, భారత్తో పెట్టుకుంటే పాకుకు మిగిలేది బూడిదే అని మరొకరు, భారత్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, దాయాది పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకు అవుతుందని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై మీరెలా కామెంట్ చేస్తారో కామెంట్ చేయండి.